పాపం తనకు మాటలు కూడా రావు. ఆకలేస్తే చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. మరో పక్క ఆరోగ్యం బాగోలేదు. ఇన్ని సమస్యల మధ్య పాపం ఆ చిన్న పిల్ల ఎలా తట్టుకుంటుంది? శిరీష కనిపించిందండి. అవునా? ఎక్కడ ఎక్కడ కనిపించింది? చిక్కడపల్లి దగ్గర తను నాకు కనిపించిందండి. నేను మహాలక్ష్మి తీసుకునే రెస్టారెంట్ కి వచ్చాను, కానీ తను నాకు కనిపించింది. కార్తీక్, నాకొకే మాటని 100 సార్లు చెప్పడం రాదు. ఈ పెళ్లి ఇదే ముహూర్తానికి జరుగుతుంది, జరిగి తీరుతుంది, అంతే. ఏమైందిరా పాప? ఆ మేడమేమో మనల్ని వదిలిపెట్టదు, వీళ్ళేమో దొరకట్లేదు. ఏం చేయాలో అర్థం అవట్లేదు. చా, మేడం దగ్గర డబ్బులు తీసుకుందాం. అది దొరకాలి. దాని అంతా చూస్తాం. ఏంటి ఆగ్యం? ఏం కావాలి? ఏముంది అక్కడ? ఇంకెంతసేపురా? ఇంకో గంట ఊపి పెట్టావంటే నర్సాపూర్ ఫారెస్ట్ వస్తుంది. అక్కడ చంపి పారేస్తే పట్టించుకునే దిక్కే ఉండదు. పడుకోండ్రా. వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళరు, ఇక్కడే ఎక్కడో ఉంటుంటారు. వెతకండి రా, దొరికితే వేసేయండి రా. హలో మేడం, చెప్పరా? ఆ శైలజ కనిపించింది మేడం. మరేం చేశారు? వేసేశారా లేదా? దాన్నే తరుముకుంటూ వచ్చాం మేడం. దాన్ని వదలొద్దురా. అది బ్రతికుంటే నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది. దాన్ని చంపేయండి. మేడం, మీకు ఇంకో గుడ్ న్యూస్ మేడం. ఏంటది? మేము దానికోసం వెతుకుతుంటే ఆ పాప కూడా దొరికింది మేడం. ఎవరు? ఆ గౌరీనా? అవును మేడం, ఆ పిల్లే. ఆ రోజు తప్పించుకుంది,
ఈ రోజు మా కంట పడింది. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఒక్క దెబ్బకు 2 పిట్టలు. మీకు 2 పేమెంట్స్ ఇస్తాను. ఎక్స్ట్రా కావాలంటే ఇస్తాను. దాంతోపాటు ఆ పిల్లని కూడా లేపేయండి. మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. చాలా థ్యాంక్స్ మేడం. వాళ్ళని చంపాకే మళ్ళీ లైన్లోకి వస్తాను. అన్నా 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 ఏంట్రా ఏరా వాళ్ళు? ఎక్కడో దొరకలేదన్నా. దొరకపోవడం ఏంట్రా? ఆ పిల్లని తీసుకొని ఎంత దూరం పారిపోతుంది? అది ఎక్కడో చోట దొరుకుతుంది. దొరకగానే దాన్ని వేసేయాలి. వాళ్ళిద్దరిని చంపకుండా మనం మేడం దగ్గరికి వెళ్తే మేడం మనందరినీ చంపేస్తుంది. పోదండ్రా. ఇప్పటిదాకా శత్రువులు నాకు మాత్రమే ఉన్నారనుకున్నాను. ఇప్పుడు నీకు ఉన్నారా? ముక్కు పచ్చలారని పసిబిడ్డని చంపాలని చూస్తున్నారు అంటే దీని వెనుక ఏదో పెద్ద మిస్టరీనే ఉంది. ఇప్పటిదాకా నీకు అన్నం పెట్టి ఆకలి తీరిస్తే చాలనుకున్నాను. కాని నీకు ప్రొటెక్షన్ కూడా కావాలని అర్థమైంది. నీకు నేనున్నానమ్మా. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. ఆ శైలజ చస్తుంది, ఆ పిల్ల చస్తుంది. ఇక శత్రుశేషం ఏ ఉండదు. ఇక నా కూతురికి చక్రవర్తికి పెళ్లి ఖాయం. ఏమయ్యా, కాఫీ తీసుకొస్తున్నానే. ఇదిగో జగ్గు, ఇదేం బాగోలేదు జగ్గు. ఇంత ఆస్తి పెట్టుకుని ఓ పని మనిషిని పెట్టుకోకపోతే ఏం బాగుంటుంది చెప్పు? నలుగురికి తెలిస్తే మనల్ని పిసినారి అంటారు. నీ మీద నమ్మకం కలిగినప్పుడు అప్పుడు పెడతాను. అప్పటి వరకు నోరు మూసుకొని పంచు. అమ్మా నక్షత్ర, నక్షత్ర, ఏమైంది? ఏమైందమ్మా? ఏమైంది? ఏదో అడ్డమైన గడ్డి తినుంటుంది. అలా తినకే, తింటే మీ అమ్మలా తయారవుతావు అంటే విన్నావా? వినవు. ఏయ్, నువ్వు గమ్మునుండు. ఏంటే, ఒంట్లో బాగాలేదా? బానే ఉండమ్మా. మరి వాంతులేంటి? అమ్మా, ఇవి అవే ఏవి? వేవిళ్ళు. ఓసి నీ దుంపదగా, ఎంత పని చేసావే? ఇటు నా పరువు, అటు మీ అమ్మ పరువు గంగలో కలిపావు కదే. నీకసలు బుద్ధుందా? ఆ మినిస్టర్ కొడుకుతో నీ పెళ్లి చేద్దామని నేను టెండర్ పెడితే నువ్వు ఇలా కడుపు తెచ్చుకొని నా ప్లాన్ కి టెండర్ పెట్టావు కదే. నిన్ను తగలయ్యా. అనవసరంగా నన్ను తిట్టకమ్మా. దీనికి కారణం ఆ మినిస్టర్ కొడుకు చక్రవర్తి. ఏంటి, నిజమా? ఎవరైతే పెళ్లి కాకముందే ఇలా తల్లైతే ఎంత తలవంపులు, ఎంత అవమానం. నువ్వేంటి ఓ తెగ రెచ్చిపోతున్నావు? ఇప్పుడంత కాని పని అదేం చేసిందని? ఏం చేసిందా? ఇది తప్పు కాదా? ఎవరితోనో తిరిగితే తప్పుగాని
సరైన వాడితోనే తిరిగింది. దాని పెళ్లికి అదే రూట్ క్లియర్ చేసుకుంది. నక్షత్ర, ఈ వాంతే నీకు వరం. హ్మ్. ఇప్పుడు ఆ వరుణ్ణి వంచి నీకు తాళి కట్టిస్తా. అటు ఆ శైలజ పీడ విరగడా, ఇక్కడ నీకు పెళ్లి. రెండు ఒకే టైంకి జరుగుతాయి. దట్ ఈస్ టెండర్ జగదీశ్వరి. ఊరుకో అమ్మా, ఊరుకో. నీకేం కాదు. నీకు నేను తోడుగా ఉన్నాను. అసలు ఆ రౌడీలెవరు? నిన్నెందుకు చంపాలనుకుంటున్నారు? రాయ్, మీరేదో స్కెచ్ చేశారని నాకు తెలుసు. మర్యాదగా అదేంటో చెప్పండి. ఇదిగో పాప, వాళ్ళు వస్తే నిన్ను చంపేస్తారు గాని నువ్వు ఇక్కడి నుంచి దిగి పారిపో తల్లి. వెళ్ళు. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. కానీ నీ కళ్ళల్లో భయం మాత్రం కనిపిస్తుంది. వాళ్ళ మాటల్లో నిన్ను చంపాలనే కసి అర్థం అవుతోంది. ఇప్పటిదాకా నీకు అమ్మలా కనిపించాను కాబట్టి అమ్మలా ఉంటే సరిపోతుందనుకున్నాను. కానీ అమ్మలా ఉంటే సరిపోదు. నీకు రక్షణగా ఉండాలి. నువ్వేం చెప్పినా అది నాకు అర్థం కాదు. నాకు అర్థమైందల్లా ఒక్కటే, నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. నీకెలా ప్రొటెక్షన్ ఇవ్వాలి? ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఎటు నుంచి ఎవరొచ్చి దాడి చేస్తారో తెలీదు. ఎవరి నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలీదు. ఇలా అయితే చాలా కష్టం. ఆ రాక్షసులు పాపని చంపాలని ఎందుకు అనుకుంటున్నారో తెలియాలి. వాళ్ళ వెనక ఎవరున్నారో, వాళ్ళెందుకు ఇలా పసిబిడ్డని చంపాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. నేనొక్కదాన్నే నీకు ప్రొటెక్షన్ ఇవ్వగలనా? అది నా వల్ల అవుతుందా? నా శక్తి సరిపోదు. మీ వాళ్ల దగ్గరికి నిన్ను చేర్చాలి. అప్పటి వరకు వాళ్ల దృష్టిలో నువ్వు పడకుండా నిన్ను కాపాడుకోవాలి. కానీ అదెలా? రా వెళ్దాం. నీకేం కాదమ్మా, నేనున్నాను కదా. వాళ్ళు నీ జోలికి రాకుండా ఏదో ఒక ఏర్పాటు చేస్తాను. మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. సరేనా? వెళ్దాం పద. రే రే రే, నా మాట వినరా, వచ్చి భోంచేయరా. నాకేమొద్దు. ఇలా అన్నం మానేస్తానంటే ఎలారా? నా గురించి పట్టించుకునే వాళ్లే లేనప్పుడు నేనెందుకు తినాలి? ఏమైందిరా? చూడండి, వీడు భోజనం మానేసి ఎలా ఏడిపిస్తున్నాడో. అదేంటంటే నా గురించి పట్టించుకునే వాళ్లే లేరు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. రేయ్, ఏంట్రా ఇది? చిన్నపిల్లాళ్ళ భోజనం మానేడువేంటి? లేకపోతే ఏంటి డాడీ? నేను ప్రేమించిన శైలజను తీసుకొచ్చి నాకు అప్పగిస్తాను అన్నారు. తనతో నా పెళ్లి చేయిస్తానన్నారు. మీ ప్రజలకు మాటిచ్చి మర్చిపోయినట్లే నాకు మాటిచ్చి మర్చిపోతున్నారు.
మీ పాలిటిక్స్ నా మీద ప్లాన్ చేస్తున్నారు. రేయ్, నేను పాలిటిక్స్ ప్లే చేసేది జనాల మీదరా, నీ మీద కాదు. నువ్వు నా కన్న కొడుకురా, నిన్నెందుకు మోసం చేస్తాను చెప్పు? మరి లేకపోతే ఏం డాడీ, ఇన్ని రోజుల దాకా శైలజ్ ఎందుకు దొరకలేదు? ఎందుకంటే ఏం చెప్తాన్రా, దేనికైనా టైం రావాలి. టైం రాకుండా ఏం చేసినా ఉపయోగం ఉండదు. టైం వచ్చింది అల్లుడు. నా కూతురు నీ భార్య అయ్యే టైం వచ్చేసింది. ఏంటి జగదీశ్వరి, ఏంటి చిన్నగా వరసలు కలుపుతున్నావు? వరసలు కలుపుకోవాల్సిన పరిస్థితే వచ్చిందన్నయ్య గారు. అన్నయ్య గారా? ఏంటి కొత్త పిలుపు? వియ్యపురాల్ని కదా, అలాగే పిలవాలనుకుంటాను. డాడీ, ఏంటి గోలా? నువ్వుండ్రా. ఏంటి జగదీశ్వరి, వియ్యపురాలేంటి? ఈ నాటకమంతా ఏంటి? నీ కొడుకు నా కూతురు మెళ్ళో తాళి కట్టాలి. నా కూతురు ఈ ఇంటి కోడలు కావాలి. అది జరగదని ఆ రోజే చెప్పాను. జరగకపోతే చాలా ఇబ్బందుల్లో పడతారు, నువ్వు నీ కొడుకు కూడా. అర్థం కాలేదా? నీ కొడుకు వల్ల నా కూతురు తల్లి కాబోతోంది. మర్యాదగా తాళి కడితే ఈ ఇంటికి కోడలవుతుంది, లేదంటే ఈ ఇంటికి ఓ పెద్ద బాంబులా తయారయ్యి మీ అందరినీ నాశనం చేస్తుంది. ఇదిగో జగదీశ్వరి, నువ్వేదో ప్లాన్ చేసుకుని వచ్చావు. నీ బిడ్డ కడుపులో పెరుగుతున్న బిడ్డకు నా కొడుక్కి ఏ సంబంధం లేదు. అవునా? ఏది ఆ మాట నీ కొడుకుని చెప్పమని చెప్పు. ఒకవేళ నీ కొడుకు కాదన్నా, దీని కడుపులో ఉన్నది ఎవరి కొడుకో తెలిసిపోతుంది. పిల్లాడు పుట్టేదాకా కూడా అవసరం లేదు, అంత డెవలప్ అయింది సైన్స్. నువ్వు కాదంటే వెంటనే టెస్ట్ చేయించి ప్రెస్ మీట్ పెడతా. అప్పుడు తెలుస్తుంది దీని కడుపులో ఉన్న బిడ్డకి తండ్రెవరు. ఏమంటావు? రేయ్, ఏంట్రా మాట్లాడవు? తేలు కుట్టిన దొంగ ఏం మాట్లాడతాడు? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, వెంటనే నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకో, లేదంటే చాలా తేడాలొస్తాయి. అదెలా కుదురుతుంది? నేను శైలజని ప్రేమించాను. మరి దాంతోనే కాపురం చేయాల్సింది. మధ్యలో నా కూతుర్ని ఎందుకు తల్లించేశావు? చూడు, ఇంక నువ్వేం చేసినా లాభం లేదు. ఇటు నువ్వు అటు మీ నాన్న ఇద్దరూ నా చేతిలో చిక్కారు. కాబట్టి అనవసరమైన ఆలోచనల్ని కట్టిపెట్టి నా కూతుర్ని చేసుకో. నీ బాధ నాకు అర్థమైందిలే అల్లుడు. నీకు కావాల్సింది ఆ శైలజే కదా, అది దొరికితే ఓ 2 రోజులు నీకొదిలేస్తాను. నీ సరదా తీర్చుకో. ఏంట్రా, ఏ అత్తగారు ఇలాంటి ఛాన్స్ ఇస్తుంది? సరే జగదీశ్వరి, తొందరలోనే వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం. మరి అల్లుడేం మాట్లాడడం లేదు? వాడి మొహం వాడేం మాట్లాడతాడు? నేను చెప్తున్నాను కదా, ఈ పెళ్లి ఖాయం. అద్దీ మాటంటే. వస్తానల్లుడు, వస్తాను వదనా. పదమ్మ వెళ్దాం. ఏంటి డాడీ అలా పెళ్లి కొప్పేసుకున్నారు? రేయ్,
ఒప్పుకోకపోతే పదవి పరువు రెండూ పోతాయి. మరి నా లవ్వు? ఆ శైలజ దొరకాలే కాని ఈ నక్షత్రాన్ని ఆ నక్షత్రాల మధ్యకి పంపించడం ఎంతసేపురా? నిజంగానా? అది నేను చూసుకుంటాను. నువ్వు ముందు ఈ గండ నుంచి బయటపడు. రా కారెక్కు. నేను రాను. నువ్వు చేసిన పనేం బాలేదు. నేనేం చేశానే? ఆ శైలజను తెచ్చి ఆయనకిస్తావా? ఇక నన్నెందుకు చేసుకుంటాడు, నన్నెందుకు ఏలుకుంటాడు? వాడి మొహం. ఏదో ఆశ పెట్టాను గాని నేనెందుకు అప్పగిస్తానే? దొరికితే చంపేస్తాను గాని. మమ్మీ నిజంగానా? నేను మీ అమ్మని తెలిసి నీ కాపురంలో చిచ్చు పెడతానా? రా కారెక్కు. sa sa ni da pa ma pa da ma pa ma